జ్ఞాని. దానికి నిప్పెడుతోంది కానీ నీకు కాలం ఏమైపోతుంది సత్కర్మ చేయకపోతే. అందుకని ఆ నొప్పిని ఉపేక్షభావంతో సాక్షిగా చూస్తూ తన కర్తవ్యాన్ని తాను చేసుకెళ్ళిపోతూ ఉంటాడు. అది జ్ఞాని లక్షణం అనుభవించడంలో. కాబట్టి ప్రారబ్ధము అనుభవించిన జ్ఞాని దానిని వేరుగా సాక్షిగా చూస్తూ అనుభవిస్తాడు. అజ్ఞానము తాదాత్మ్యత చెంది ఇదంతా కష్టమైన వలవల ఏడుస్తూ ఏదో నొప్పి వస్తే ఇంకా నిప్పు అన్నీ ఆపేశాడు. ఏమంటే ఎక్కడ కనపడలే నొప్పి, ఏమన్నా అన్నం తినగల నొప్పి, ఇలా అనలేకపోతుంటే ఇంకేం చేయనండి అంటాడు. ఎక్కడికి రాడు, ఏమీ చేయడు. ఎందుకంటే ఇంకా తాదాత్మ్యత చెందిపోయాడు. తానే నిప్పే తాను. మళ్ళీ అది ఎప్పుడన్నా వదిలితే వస్తాడంతే. మళ్ళీ ఆ తర్వాత బీతోటి పట్టుకుంటే ఇలా మళ్ళీ ఇంకోటి వస్తే అని. దానివల్ల ఏమవుతుందంటే చేయవలసిన ఉత్తమ కర్మలన్నీ పోతాయి.